తప్ప ఏదో వారం మీ ఊరు వస్తే మీ ఊళ్ళో మీ ఇంట్లో కానీ అంటే త్యాగం చేసుకున్న అర్జెంట్లో కానీ లేకపోతే వేరే వాళ్ళు అంటే వేరే గుడి దగ్గర కానీ ఈ ఊరంతా ఏకమయ్యి అభిషేకం చేసుకునే అవకాశం స్వామివారు ఇస్తున్నారమ్మా. ఎందువల్లంటే స్వామివారు ఇక్కడ నడిచినప్పుడు 42 ఊళ్ళు కూడా తిరిగారమ్మా. ప్రతి ఊరు వచ్చి స్వామి దర్శనం ఇచ్చేవారమ్మా, ప్రతి ఊరికి కూడా. అటువంటి భాగ్యాన్ని స్వామి మనకి ఇస్తున్నారు కాబట్టి 42 ఊళ్ళలో అంటే కచ్చిపూడి నుండి కాకినాడ వరకు, కర్తాపురం నుంచి పుష్పాల వరకు మధ్యలో ఉన్న ఊళ్ళో ఉన్న భక్తులు ఎవరైనా సేవకుల కింద ఇక్కడ వారం రోజులు చేసుకుంటే వాళ్ళ ఊర్లోకి స్వామివారు ఊళ్ళో దగ్గర ఉందమ్మా చిన్న విగ్రహం, ఆ విగ్రహం తీసుకొస్తారు కూరగంటి వాళ్ళు. వస్తే ఆ ఊళ్ళో ఇక్కడ ఎలాగైతే శుక్రవారం అభిషేకాలు జరుగుతున్నాయో ఆ రోజు వాళ్ళ ఊళ్ళో స్వామి స్వయంగా ఆ ఊరందరూ కలిపి దానికి అభిషేకం చేసుకునే భాగ్యాన్ని ఇస్తున్నారమ్మ స్వామి. కాబట్టి ముందు సేవకులు భక్తులు పాలకగుండాలు ఎవరైనా ఉంటే ఒక్క 10 మంది ఒక ఊరి నుండి వస్తే ఆ స్వామి ఇక్కడ సేవ చేసుకున్న తర్వాత వాళ్ళ ఊళ్ళోకి ఒక రోజు వస్తారమ్మ. అప్పుడు అందరూ కలిసి చేసుకోవచ్చు. అక్కడ అది కోరికంతి చూసుకుంటుందండి, ఆ కోరికంతి పని. కాబట్టి మీరు అందరూ కూడా ముందు సేవకులు భగవంతుడు మీ ఊరు తీసుకురావాలంటే మీరు ముందు ఇక్కడ సేవకులకి మారాలి. మీరు నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, తన కళ్యాణం అమ్మ మాట్లాడకూడదమ్మా. మీరు మాట్లాడితే 42 రోజులు 42 రోజులు కూడా తిరిగి నా కళ్యాణాలకు రండి అని ఆయన ఆహ్వానం చేస్తారమ్మా. మనకు వచ్చే మాఘశుద్ధ అంటే స్వామివారి దశమి రోజు, మాఘమాసం వచ్చే దశమి రోజు, దేశమేకాశి ముందు రోజు స్వామివారికి ఇక్కడ దివ్య కళ్యాణం జరుగుద్ది. దానికి 42 రోజుల ముందు నుండి స్వామివారు ప్రతి ఊరు వెళ్ళి అంటే ఎవరైతే సేవకులు ఏర్పడ్డారో ఆ ఊరు వెళ్ళి వాళ్ళందరినీ స్వామివారి కళ్యాణానికి స్వయంగా తానే పిలుస్తారమ్మా. ఇదంతా తర్వాత కార్యక్రమం. దానికోసమే ప్రతి ఊళ్ళో కూడా సేవక బృందాలు ఏర్పడాలి. ఏర్పడకపోతే మేము మీ ఊరు వచ్చి మేము చేయడానికి అవ్వదు. అక్కడ 10 మందో 5 మందో ఉన్నారనుకోండి, అక్కడికి వచ్చి స్వామివారు అక్కడ ఉంచడానికి కానీ అక్కడ కొంచెం ఏర్పాట్లు ఉంటాయమ్మా. వచ్చిన వాళ్ళ ప్రసాదం కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రతి ఊళ్ళో కూడా కాంట్రిబ్యూషన్ ఉండాలి స్వామివారికి సంబంధించి. ఓకే తల్లి.